హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఇవాళ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే చేపజన వేపుడు. ఈ ఫిష్ ఎగ్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం చేప జనని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మనం ముందుగానే శుభ్రం చేసి ఉంచుకున్న చేప జనని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ ఫ్రై అనేది 50% దాకా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మరొకసారి కారం మొత్తం మన చేప జనకి బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది, పైనేమో సరిగ్గా కుక్ అవ్వదు. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా దీనిలోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే గరం మసాలాని యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేప జన ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ కర్రీని ఉట్టిగానే తినేయొచ్చండి, లేదంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. దానివల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.